తెలంగాణ రాష్ట్రంలో దళితులు పేదల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రకటించిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని రామగుండం పారిశ్రామిక ప్రాంత మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏప్రిల్ నెలలో దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుల జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతో ఉత్సవాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ ఉత్సవాలకు ఎటువంటి అడ్డంకులు కల్పించవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలను మార్చుకోవాలని సూచించారు. బాబు జగజీవన్ రామ్ గారు, జ్యోతిరావు పూలే గారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ మాసం అంతా కూడా మహనీయుల దినంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఎంఆర్ఓ గారు దళిత సంఘాల పక్షాన ప్రభుత్వానికి తెలియజేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ, తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్న దళితులందరూ ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా సాధించగలుగుతాం అనేది తెలుసుకొని మనందరం కూడా ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వేరే కార్యక్రమంలో 7 తారీఖు రోజు మళ్ళా ఏదైతే మన ర్యాలీ ఏది నీలి జెండాలతోని మరి బైక్ ర్యాలీలు కూడా చేపట్టడం జరుగుతుంది. ఫైంక్ లైన్ 3 దగ్గర నుంచి దగ్గర రామగుండం వరకు చేపట్టడం జరుగుతుంది. అదే రకంగా 11వ తారీఖు రోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమాలలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్లను కలుపుకొని మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అదే రకంగా 14 ఏప్రిల్ రోజు మరి మహాత్ముని యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదిన కార్యక్రమం కాబట్టి ఆ రోజు జయంతి ఉత్సవ కార్యక్రమం మహా విజయవంతం. స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తమ విధానాలు మార్చుకొని ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షించడంతో పాటు ప్రైవేటు రంగంలో